తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంపై ఈడీ బుచ్చు బిగిస్తోంది. సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ఇటీవల ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది. కేవలం మద్యం అమ్మకాల్లోనే కాకుండా మద్యం రవాణా కాంట్రాక్టుల్లోనూ వైసీపీ ముఠా వందల కోట్ల రూపాయల దోపిడీకి తెగబడినట్లు ఈడీ తేల్చింది. నిబంధనలను తొంగలో తొక్కి తమకు నచ్చిన సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టి ఆ సొమ్మును షెల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి మళ్లించి మనీ లాండరింగ్కు పాల్పడినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మద్యం రవాణా కాంట్రాక్టుల కేటాయింపులో వైసీపీ ముఠా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టు ఖరారు చేసే అధికారాల్ని జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీల నుంచి తప్పించి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ ఎంపిక చేసేలా నిబంధనలు మార్చేసింది. టెండర్లలో పాల్గొన్న ఇతర సంస్థల్ని పక్కనబెట్టి నోయిడా కేంద్రంగా పనిచేసే వైసీపీ ముఠా ముసుగు సంస్థ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ కు కాంట్రాక్టు కట్టబెట్టారు. రాజ్ కెసిరెడ్డి తరపున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన టి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడిదే ఈ సిగ్మా సంస్థ. ఇందులో సిగ్మా సంస్థకు 4% నిర్వహణ ఛార్జీలు ఇచ్చి మిగతా సొమ్మును వైసీపీ ముఠా నొక్కేసినట్లు సిట్ గుర్తించింది. ఒక్కో మద్యం కేసు రవాణాకు కిలోమీటర్కు 13 రూపాయల చొప్పున ఉన్న ఛార్జీని ఏకంగా 35 రూపాయలకు పెంచేసి దోపిడీకి తెరలేపినట్లు తేల్చింది. ఈ మొత్తం 200 నుంచి 400 కోట్లు ఉంటుందని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. 2020 నవంబర్ 1 నుంచి 2023 డిసెంబర్ 15 వరకు ఈ సంస్థ ద్వారా ఒక్కో కేసుపై 22 రూపాయల చొప్పున అదనంగా లబ్ధి పొందినట్లు తేల్చింది. ఈ రకమైన దోపిడీ ద్వారా వైసీపీ ముఠా 195 కోట్లు కొల్లగొట్టినట్లు ఈడీ కూడా నిర్ధారించింది. ఇందులో ప్రధాన పాత్రధారులైన వాసుదేవరెడ్డి, గత ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ముఠా తరపున అన్ని తానే వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డిని అరెస్టు చేసింది. వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ సహా మరికొందరు నిందితులు హవాలాకు పాల్పడినట్లు తేల్చింది. సిగ్మా లాజిస్టిక్స్ ముసుగులో మద్యం రవాణా కాంట్రాక్టును దక్కించుకున్న వైసీపీ ముఠా కోస్తాంధ్రలో రవాణా వాహనాల కోసం సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థను నాటి మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు రంగంలోకి దించారు. తన కుమారుడు కారుమూరి సునీల్, కోడలు కీర్తి ఆ సంస్థతో మరో ఒప్పందం చేసుకున్నట్లు సృష్టించారు. పేరుకే సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ తప్ప నిర్వహణ మొత్తం కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీలే చూసుకున్నారని ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది. ఈడీ విచారణలోనూ ఇదే వెల్లడైంది. సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ వల్లు సందీప్ అనే వ్యక్తిది. సిగ్మా నుంచి ఆ సంస్థ ఖాతాల్లోకి 68 కోట్లు చేరగా అందులోంచి 15 కోట్లు కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్, కోడలు కీర్తి ఖాతాల్లోకి జమైనట్లు, మరికొంత సొమ్ము నగదు రూపంలో వారికి అందినట్లు ఈడీ గుర్తించింది. గురువారం ఈడీ చేపట్టిన సోదాల్లోనూ ఈ హవాలా లావాదేవీల ఆధారాలు, సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ తో కుదిరినట్లు చెబుతున్న ఒప్పంద పత్రాలు ఈడీ అధికారులకు లభ్యమయ్యాయి. ఈ ఒప్పంద పత్రం అసలైనదేనా, హవాలా లావాదేవీల ఇతర వివరాలేంటనే కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మద్యం రవాణా కాంట్రాక్టులో దోచేసిన సొత్తును వైసీపీ ముఠా ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి చెందిన డొల్ల కంపెనీల్లోకి, వాటి నుంచి మరికొన్ని అనుబంధ సంస్థల్లోకి మళ్లించి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ తేల్చింది. నల్లధనాన్ని వైట్లోకి మార్చుకోవడానికి ఇలాంటి అనేక కంపెనీల్ని అడ్డం పెట్టుకున్నట్లు గుర్తించింది. స్థిరాస్తి సహా పలు కంపెనీల్లోకి ఈ డబ్బులు మళ్లించినట్లు నిర్ధారించింది. 2023 డిసెంబర్ 16 తర్వాత మద్యం రవాణా సరఫరా కాంట్రాక్టును ప్రాంతాల వారీగా విభజించారు. ఈ కాంట్రాక్టును కాట్పాడిలోని ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ కు అప్పగించారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో మద్యం కేసు కిలోమీటర్కు 35 రూపాయల 30 పైసలు, కోస్తాంధ్రలో 35 రూపాయల 90 పైసలు, ఉత్తరాంధ్రలో 35 రూపాయల 50 పైసలు చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించేలా కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఈ సంస్థ ముసుగులో కొందరు వైసీపీ నేతలే రవాణా కాంట్రాక్టు నిర్వహించినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. ఈడీ విచారణలో వారెవరో తేరనుంది. మద్యం రవాణా కాంట్రాక్టులో దోపిడీకి పాల్పడ్డ కేసులో బేవరేజెస్ కార్పొరేషన్ నాటి ఎండీ డి వాసుదేవరెడ్డి, ఆయన బావమరిది విజయ నరసింహారెడ్డి, వైసీపీ ముఠా నాటి ప్రభుత్వ పెద్దల తరపున మద్యం కుంభకోణాన్ని నడిపించిన రాజ్ కెసిరెడ్డి, ఆయన అనుచరులు బూనేటి చాణక్య, షేక్ సైఫ్ అహ్మద్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్, కోడలు వల్లూరి కీర్తి సహా మరికొందరు నిందితులుగా ఉన్నారు. వీరిలో 2 అరెస్టు కాగా త్వరలోనే మరికొందరిని ఈడీ అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.